ఏప్రిల్ నెలలో రాశి ఫలాలు అందరికీ కూడా 12 రాసుల వాళ్ళకి కూడా ఎంత ఉత్తేజాన్ని, ఎంత ఉత్సాహాన్ని కలిగించేస్తాయి. ఏ రకంగా ఏ ఏ విషయాల్లో మనం చాలా చక్కగా చురుగ్గా మన డెసిషన్స్ తీసుకోవచ్చు. ఏ విషయాల్లో కాస్త నెమ్మదించాలి అనేది మనం అందరం తెలుసుకుందామా మరి? రైట్. అయితే ఈ గ్రహాలనేవి మనకి ప్రతి నెల మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రతి గ్రహం కూడా. ఒక్క 4 తప్ప. ఏమిటవి? గురు, శని, రాహుకేతు. వీళ్ళు మాత్రం 2.5 సంవత్సరాలు, సంవత్సరం, రాహుకేతువులైతే సంవత్సరంన్నర ఆ రకంగా మారుతూ ఉంటారు. మిగతా గ్రహాలన్నీ కూడా మనం నెల నెలా చెప్పుకుంటున్నాం కాబట్టి, మనం ఈసారి ఉగాది రాశి ఫలాలు మనం చేసుకోలేదు. ఎందుకంటే, మన నెల నెలా ఎలాగూ ఎప్పటికప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎప్పటికప్పుడు మనకి ప్రతి నెల ఏ రకంగా ఉంటుంది, ప్రతి నెల మనం ఎంత జాగ్రత్తతో ఉండాలి, ఎంత చక్కగా మనం మెలకువతో ఉండి మనం ఏ డెసిషన్స్ తీసుకోవాలనేది మనం తెలుసుకున్నాం. ఇండివిజువల్గా గ్రహ మార్పుల సంగతి మనం చెప్పుకుందాం. 1, రవి భగవానుడు ఏప్రిల్ 14వ తారీఖు మేషరాశి తనదైన ఉచ్చ స్థితికి ఆయన ట్రాన్సిట్ అవ్వడం జరుగుతుంది. చంద్రుడు ఎట్లాగూ 2.5 రోజులకి మారిపోవడం మనకి తెలిసిందే. బుధ భగవానుడు ఏప్రిల్ 11న మీనానికి వెళ్తారు. గురు భగవానుడు మిథునంలోనే ఉన్నారు. ఆయన ప్రోగ్రెసివ్ మోడ్లో అయ్యారు. మనం అందరికీ కూడా ఏ రకంగా ఉంటుందనేది కూడా మనం చెప్పుకున్నాం. శని భగవానుడు వచ్చి మీనంలోనే ఉన్నారు. ఆయన ఉత్తరాభాద్ర నక్షత్రం మీదనే. శుక్ర భగవానుడు మార్చి 26వ తారీఖు 26వ తారీఖు మేషరాశి యందు ఆయన ట్రాన్సిట్ చేయడం జరుగుతుంది. రాహు భగవానుడు కుంభంలో, కేతు భగవానుడు సింహంలో, చంద్రుడు మనం చెప్పుకున్నదే 2.5 రోజులకి చకచకా మారిపోతూ ఉంటారు. అయితే మనం ముఖ్యంగా ప్రతి రాశి వాళ్ళకి కూడా మనం ముఖ్యంగా చెప్పుకునే మెయిన్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్, అవర్ ఇండివిజువల్ పర్సనాలిటీ, అవర్ హెల్త్, అవర్ ఇమ్యూనిటీ. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మన ఎడ్యుకేషన్, లవ్, ఫన్ అండ్ రొమాన్స్. ఫన్ అండ్ రొమాన్స్ అంటే జనరల్గా మన లైఫ్లో మనం ఎంత ఎంతూజియాస్టిక్గా మన లైఫ్ని ఏ రకంగా కండక్ట్ చేసుకుంటున్నాం అనేది కూడా మనం ఇందులో చెప్పుకోవచ్చు. థర్డ్ ఆస్పెక్ట్ వచ్చేసేసి మనం చెప్పుకునేది మ్యారేజ్ అని, మన పర్టిక్యులర్ బాండ్ ఏ రకంగా ఉంటుందనేది మనం చెప్పుకుంటూ ఉంటాం. 4వది మనం చేసుకునేది కెరీర్ అండ్ బిజినెస్. ఈ కెరీర్ అండ్ బిజినెస్ అనే ఆస్పెక్ట్లో మన అందరికీ కూడా ఏ రకంగా ఉంటుందనేది కూడా మనం చెప్పుకుంటాం. సో అన్ని రాసుల వాళ్ళకి ఈ 4 సెగ్మెంట్స్లో ఎంత బ్యూటిఫుల్గా ఉండేది చకచక తెలిసేసుకుందాం. మీన రాశి వారికి ఏ రకంగా ఉంటుంది ఏప్రిల్, మీకు జరుగుతున్న గోచార రీత్యా గ్రహాలన్నీ కూడా ఎటువంటి శుభ ఫలితాలు ఇస్తున్నాయి, ఎటువంటి విషయాల్లో కాస్త మెలకుగా ఉండాలి అనేది చకచగా తెలిసేసుకుందామా మరి? మీన రాశి వారికి మీ రాశ్యాధిపతి వచ్చి గురు భగవానుడు చతుర్థ స్థానంలో గోచారంలో ఉన్న గురు భగవానుడు ప్రోగ్రెసివ్ మోడ్లోనే ఉన్నారు. బట్ ఇక్కడ మీన రాశిలో మీకు కుజుడు, శని, బుధుడు ఇక్కడ గోచారంలో మీకు ఉండడంతో ఇక్కడ మీకే రకంగా ఉంటుందనే తెలుసుకుందాం. హెల్త్ అండ్ ఇండివిజువల్ పర్సనాలిటీ పరంగా చూసుకున్నట్లయితే కాస్త తికమక్కగా ఉండడం. మీకు గనక జన్మ జాతకంలో కుజుడు, శని గనక మీకు ఎక్కడైనా కలిసి ఉన్నట్లయితే సావధానంగా వినండి, చాలా చాలా అటెన్షన్ పే చేయండి. లేదు కుజుడు శని నక్షత్రం మీద ఉన్నా, శని కుజుడు నక్షత్రం మీద ఉన్నా సరే అటువంటి పరిస్థితుల్లో కూడా చాలా చాలా జాగ్రత్తగా వినండి. ప్లీజ్ కాన్సన్ట్రేట్. మీకు ఇక్కడ కాస్త కోపతాపాలు ఎక్కువ అవడం, పట్టుదల ఎక్కువ అవడం, పట్టు విడుపు లేకుండా ఉండడం లాంటివి ఇక్కడ ఎక్కువగా జరగడానికి అవకాశాలు ఉంటూ ఉంటాయి. అన్నాను కదా, వదిలేసేయండి. పట్టు విడుపు ఉండాలి. పట్టు వదిలేసేయండి, విడుపుని ఆస్వాదించండి, దాన్ని ఎంబ్రేస్ చేయండి, శుభంగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం కోపం ఎప్పుడైనా వచ్చినట్లయితే ఎట్టి పరిస్థితుల్లో కోపానికి గురవకుండా ఉండడానికి ప్రయత్నించండి. ఎరుపు రంగు వస్త్రాలు అస్సలు ధరించొద్దు, నలుపు రంగు వస్త్రాలు అస్సలు ధరించొద్దు. ఎరుపు రంగు టీషర్ట్ వేసుకోవచ్చా? వద్దు. ఎరుపు రంగు కారులో ప్రయాణించవచ్చా? అస్సలు వద్దు. రెడ్ కలర్ కార్స్ ఎవరికైనా ఉంటే ప్లీజ్ 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 మీన రాశి, మీన లగ్న ఎట్టి పరిస్థితులను వద్దండి. కోపాలు ఎక్కువ ఉంటాయి, విభేదాలు ఎక్కువ ఉంటాయి, గొడవలు ఎక్కువ ఉంటాయి, కొట్లాట్లు ఎక్కువ ఉంటాయి, గొంతు తీరు, మాట తీరు ఎక్కువ ఉంటుంది. చిన్నపిల్లలు అయితే తల్లిదండ్రులు కొట్టేసే రీతికి వెళ్ళిపోతారు. అటువంటివి కూడా జరుగుతూ ఉంటాయి ఇక్కడ. తర్వాత ఇక్కడ మీకు ఇంకొకటి ఏమవుతుంది అంటే బుద్ధి కనుక బాగా ఇంటెలెక్చువల్ కెపాసిటీ అంటే అప్ని బుద్ధి పే కాబు అంటారు హిందీలో. అంటే మన మైండ్ మీద మనకి కంట్రోల్ కనుక ఉన్నట్లయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు చాలా శుభంగా ఇక్కడ మారడానికి ఉంటుంది. ఇవన్నీ ఎక్కువైతే ఏమవుతాయి? సారీలు చెప్పుకోవడం, ఈగోలు, డిస్సాటిస్ఫాక్షన్లు, యాంగ్జైటీ, స్ట్రెస్, ముఖం చూడడం, అవి లేకుండా చూసుకుంటే ఆరోగ్య సమస్యలు ఉన్నట్ట లేనట్ట.
స్ట్రెస్ ఎక్కువ అవుతే ఆటోమేటిక్గా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అవుతాయి. సో కాబట్టి అవి లేకుండా చూసుకోండి. త్వచ, స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, రైట్ ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, లెఫ్ట్ ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, మైగ్రేన్, ఇటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక జాగ్రత్త. బ్లడ్ ప్రెషర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉంటే మందులు జాగ్రత్తగా సమయానికి వేసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో పెడచెవిని వేయకండి. కళ్ళు తిరగడం ఇలాంటివి ఏమైనా ఉంటే గెట్ యువర్ సెల్స్ చెక్డ్ ఫర్ బ్లడ్ ప్రెషర్. ఎడ్యుకేషన్ అండ్ లవ్ పరంగా చూసుకున్నట్లయితే పంచమాధిపతి మీకు చంద్ర భగవానుడు అవుతారు. సో కాబట్టి కర్కాటకం మీద ఎవరి చూపు లేదు కాబట్టి బాగానే ఉంటుంది. బట్ మీకు ఇక్కడ ఎడ్యుకేషన్, లవ్, ఫన్, రొమాన్స్ చాలా సాఫీగా జరిగిపోతూ ఉంటాయి. బట్ ద్వితీయ స్థానంలో కేతు చూపు ఉండడం చేత కాస్త మాట తీరు జాగ్రత్తగా ఉంచుకున్నట్లయితే చాలా చాలా బాగుంటుంది. ఒక్కొక్కసారి మబ్బుగా ఏది అర్థం కానట్టు ఉండే సమయం ఇది. అటువంటి సమయాల్లో మీరు బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్స్ అవాయిడ్ చేయండి. అప్పుడు శుభంగా ఉంటుంది. స్కిల్స్ అండ్ అప్గ్రేడేషన్ చేయొచ్చా, కొత్త కొత్త విద్యలు అభ్యసించొచ్చా, నేర్చుకోవచ్చా, ఆనందంగా చేయొచ్చు. ఇబ్బంది అంటూ ఏం లేదు. మ్యారేజ్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీకు సప్తమాధిపతి మీకు ఇక్కడ బుధుడు అవుతాడు కాబట్టి ఇక్కడ బుధుడు మీ రాశిలోనే ఉన్నారు కాబట్టి చాలా చాలా బాగుంటుంది. లాంగ్ ట్రావెల్స్ ఉంటాయి, రోడ్ ట్రావెల్స్ ఎక్కువగా ఉంటాయి, ఎయిర్ ట్రావెల్స్ ఉంటాయి. తర్వాత కమ్యూనికేషన్ చాలా చాలా బాగుంటుంది. సిస్టర్స్, అక్క చెల్లెళ్ళు తప్పకుండా కలుసుకుంటారు. చాలా ఆహ్లాదకరమైన పరిస్థితి వస్తుంది. కొంచెం ఒక్కొక్కసారి ఏదన్నా ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ మీద అక్క చెల్లెళ్ళు బాగా డిస్కస్ చేసుకోవడం, వాళ్ళకు ఒక ఆలోచన విధానం, ఒక క్లారిటీ రావడం, ఏం చేయాలనేది నిర్ణయించుకోవడం, ఇలాంటివి చాలా చక్కగా చేస్తారు, జరుగుతాయి కూడా, సఫలీకృతం అవుతాయి. ఈ పర్టికులర్ టైం పీరియడ్ ని కనుక బాగా వినియోగించుకున్నట్లయితే శుభమైన రిజల్ట్స్ మీరు చూడడం జరుగుతుంది. కెరీర్ అండ్ బిజినెస్ పరంగా కనుక చూసుకున్నట్లయితే అదే రీతిగా మ్యారేజ్ పరంగా కూడా, అంటే అక్క చెల్లెళ్ళు అంటున్నావు, మ్యారేజ్ పరంగా అంటున్నావు, ఒక రకంగా మీ లైఫ్ కూడా బాగానే ఉంటుంది. లాంగ్ ట్రావెల్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ మీ కమ్యూనికేషన్ మ్యారేజ్ పరంగా కూడా బాగానే ఉంటుంది. బట్ ఎట్టి పరిస్థితుల్లో లైఫ్ పార్ట్నర్ తో ఇక్కడ విభేదాలు, గొడవలు, ఆర్గ్యుమెంట్స్ మోడ్లోకి వెళ్ళదు. గట్టిగా అరవడం అలాంటివి చేయబోకండి. ఇరువురి స్థానాల్లో, ఇరువురి చార్ట్స్ లో కనుక కుజుడు బాగా బలంగా ఉంటే ఇంకా ఇంకా జాగ్రత్త అండి. డ్రైవింగ్ చేసేటప్పుడు అటువంటప్పుడు కూడా జనరల్ గా కూడా చేసేదానికంటే కొంచెం నెమ్మదిగా వెళ్ళడానికి ప్రయత్నించండి. డ్రైవ్ చేసేటప్పుడు విశేషంగా రెడ్ కలర్స్ అవి వేసుకోకుండా ఉండడానికి ప్రయత్నించండి. ఆంజనేయ స్వామి ఆలయానికి దర్శించి ఆంజనేయ స్వామికి ఆకు పూజ చేయించో, అష్టోత్తరం చేయించుకునో, లేదా ఆంజనేయ స్వామి దగ్గర కొబ్బరికాయ కొట్టుకునో చక్కగా మీరు ఆంజనేయ స్వామి హనుమాన్ చాలీసా 11 సార్లు చదివి ఒక ఎర్ర జాకెట్ గుడ్డ స్క్వేర్ షేప్ ది తీసుకోండి. అందులో కొన్ని ఖర్జూర పళ్ళు, ₹1 నాణ్యం వేయండి, లేదా ₹2 నాణ్యం వేసి ఒక పువ్వు ఉంచండి. ఆంజనేయ స్వామికి హనుమాన్ చాలీసా చదవండి. చదివి ఆ మూట కట్టి ఆ మూటని కారులో ఉంచుకుని అప్పుడు బయలుదేరండి. శుభంగా ఉంటుంది. కెరీర్ అండ్ బిజినెస్ పరంగా చూసుకున్నట్లయితే నవమ దశమాధిపతులు మీకు శుక్రుడు కుజుడును గురువు అవుతారు. సో కుజుడు మీ రాశి అందే ఉన్నారు, గురు చతుర్థంలో ఉన్నారు. అయితే గురు చతుర్థంలోనే ఉన్నారు. కుజుడు మీ దగ్గరే ఉన్నారు, మీ రాశిలోనే ఉన్నారు, కానీ శనితో కలిసి ఉన్నారు. కెరీర్ అండ్ బిజినెస్ పరంగా గో వెరీ స్లో. ఏం చేయొద్దు. అసలు ఏప్రిల్ వచ్చిందా, ఏప్రిల్ నెల వెళ్ళిందా, మే వచ్చిందా, మే గడుస్తుందా అన్నట్టుగా ఉండాలి. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉండాలి. ఏ మార్పులు వద్దు. ఉద్యోగాలు మారిపోద్దు, ట్రయల్స్ వద్దు, రాజీనామాలు వద్దు, ఆపర్చునిటీస్ వెతకొద్దు, ఏమీ చేయొద్దు. ఉద్యోగానికి వెళ్ళామా, పని చేశామా, వచ్చామా, ఎవరైనా ఏమన్నా అన్నారా, నమస్కారం పెట్టామా, పక్కకు వచ్చామా, మనం కూడా ఇంకో మాట అందించామా, మనదే తప్పు అని అవతల వాళ్ళు అంత గట్టిగా నిరూపించగలరు. లేదంటే మేం కూడా ధర్మం కోసం పాటుపడతాం. ఉన్నారు, కుజుడు ఉన్నారు, కరెక్టే, కాకపోతే శని కూడా ఉన్నారు, ఆయన్ని మర్చిపోవద్దు. బుధుడు కూడా ఉన్నారు, బుధు కుజులు ఇద్దరు కలుస్తున్నారు. అస్సలు వెళ్ళామా, వచ్చామా, మన పని మనం చేసామా. ఎప్పటి వరకు? మే 12 వరకు. ఎటువంటి ఫీల్డ్లో అయినా సరే, మీరు గవర్నమెంట్లో ఉన్నా, ప్రైవేట్లో ఉన్నా, కాంట్రాక్ట్లో ఉన్నా, మీరు ఏదన్నా ఒక దాన్ని ఏమంటారు, మీరు టెండర్స్ చేస్తున్న, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ బోర్డ్స్, మీరు డిజిటల్ బోర్డ్ సైన్స్ చేస్తున్న, మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సైంటిస్ట్, మీరు రీసెర్చ్ వర్క్ చేస్తున్న, ఎందులో అయినా సరే silence is key in career and business. These are the only 2 words I would like to tell Meen Rashi and Meen Lagna until May 12th. All the very best. And మీ జన్మజాతక రీత్యా మీకేమైనా క్వశ్చన్స్ ఉంటే, మీకు గనక జరుగుతున్న గోచార రీత్యా, మీకు లగ్న రీత్యా, మీకు జరుగుతున్న దశలు, మహాదశల రీత్యా మీకేమైనా క్వశ్చన్స్ ఉన్నట్లయితే స్క్రీన్ మీద డిస్ప్లే చేయబడ్డ నంబర్స్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. శుభం భూయాత్.